లేదా కసితీరా దూదెకినట్టు ఏకడం అనే అభిప్రాయం బలపడిపోయింది. ఈ పరిస్థితుల్లో దశాబ్దాల పాటు సాహిత్య విమర్శపై విస్తృతమైన సుబ్రహ్మణ్యం గారు శుభోదయం. నమస్కారం అండి. భాషా సాహిత్యాల వైపు మీరు ఆకర్షితులు కావడానికి మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? నేను సంప్రదాయ కుటుంబంలో పుట్టాను. మా కుటుంబీకులు వేదంలో నిష్ణాతులు. మా ఇంట్లో వేదాభ్యాసం చేసిన విద్యార్థులు తెల్లవారుజామున వేదాన్ని చెప్తుండేవారు. ఇది మా తాతల సంప్రదాయం. మా తండ్రుల సంప్రదాయం సంస్కృత పండితులు, తెలుగు పండితులు. వారు కవిత్వం రాసేవారు, ఉపన్యాసం చెప్పేవారు, పురాణాలు చెప్పేవారు. ఒక విధంగా మా అరుగుల మీద పురాణాలు వినిపిస్తూ ఉండేవి. తెల్లవారుజామున వేదం మా శ్రవణంలో వినిపిస్తుండేది. తెలుగు సాహిత్యం మా నిత్య సంభాషణల్లో ప్రవహిస్తూ ఉండేది. ఈ వాతావరణంలో పుట్టడం నా అదృష్టం. అదే నాలో సంస్కార బీజాలు నాటింది. సాహిత్యానికి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఎంచుకున్న విభాగం ఏంటండి? సాహిత్య విమర్శ అనేది ఆధునిక కాలంలో అగ్రస్థానంలో ఉండవలసిన ప్రక్రియ అని నా అభిప్రాయం. ఒక జాతి సాహిత్యానికి భాష శరీరం వంటిది. సాహిత్యం లేక కవిత్వం అనేది హృదయం వంటిది. విమర్శ అనేది మానసిక వికాసం వంటిది. శరీరం అందంగా ఉన్నా, హృదయం ఆర్ద్రంగా ఉన్నా, మానసిక వికాసం గనక లేకపోయినట్టయితే మనిషికి ఉన్నత దశ రాదు. ఆలోచన ఆలోకనను కల్పిస్తుంది. ఆలోచనను ఆలోకనగా మార్చేది విమర్శనం. ఒక ఆలోకన ఏర్పడిన తర్వాత దాన్ని అనుభవంగా మార్చేది కవిత్వం. ఏ జాతిలోనైనా ఏ కాలంలోనైనా ఉత్తమ కళాభివ్యక్తి కావాలి అన్నా ఉత్తమ విమర్శ దాని వెనుక శక్తినివ్వాలి, దర్శనాన్నివ్వాలి. దార్శనికుడు విమర్శకుడు, స్రష్ట కవి. కవిత్వానికి మూలశక్తి విమర్శ. అందువలన కవిత్వం రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సామెత కూడా ఉంది, తెలుగుదేశంలో ఇసుక చల్లితే ప్రతి రేణువు ఒక కవి మీద పడుతుంది అని. అది అదృష్టవశాన అంతమంది కవులు దేశంలో ఉన్నారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు 100కి 1,000కి ఒక్క విమర్శకుడు ఉత్తమ విమర్శలు చేస్తూ ఉండటం కనపడుతుంది. అలా విమర్శ క్షేత్రాన్ని అంటిపెట్టుకొని దాన్ని అభివృద్ధి చేయాలి అన్న అభివృద్ధితోటి కవిత్వం రాసినా, నాటకాలు రాసినా, వేసినా, నవలలు రాసినా, ఎన్ని ప్రక్రియలు చేసినా చివరికి నేను విమర్శలో స్థిరపడిపోయాను. మిగతా సాహిత్య ప్రక్రియలు చేయగలిగి ఉండి కూడా కేవలం విమర్శనే ఇన్నేళ్ల పాటు అంటిపెట్టుకోవడానికి కారణం ఏంటండి? విమర్శకుడికి మొట్టమొదట ఉండవలసింది వివేచన, డిస్క్రిమినేషన్. ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటి భావాన్ని సమకాలీన సాహిత్యంలో వేల కొద్ది పుస్తకాలు రావచ్చు. అందులో ఉత్తమమైన గ్రంథాలేవి? గతాన్ని వర్తమానానికి తీసుకుని వస్తున్న గ్రంథాలేమిటి? వర్తమానంలో ఒక ఉద్యమాన్ని సృష్టిస్తున్నది, లేక ఒక ప్రాతిపదికలను సృష్టిస్తున్నది, ఒక ప్రామాణికతను సృష్టిస్తున్న గ్రంథాలేమిటి? భవిష్యత్తుకు ఏ గ్రంథాలు తోడ్పడతాయి? ఈ విషయాలన్నింటినీ జాతికి చెప్పవలసిన బాధ్యత విమర్శకుడికి ఉంది. విస్తృతమైన అధ్యయనంతో పాటు ఉత్తమ సాహిత్యం ఏమిటి అని నిర్ణయింపవలసినటువంటి సామాజిక బాధ్యత విమర్శకున్నది. అందువలన ఈ సామాజిక బాధ్యతను భావించినప్పుడు నేను నా జీవితంలో సహజమైన పరిణామంతో వచ్చాను. 25 ఏళ్ల సమయంలో సాహిత్యంలో వీరరస పోషణ అనే అంశం మీద సాహిత్య అకాడమీ బహుమానం పొందాను. 25 ఏళ్లకే సాహిత్య అకాడమీ బహుమానం వచ్చింది విమర్శలో. మిత్రులందరూ, పండితులందరూ అన్నారు, ఇక నీవు నాటకాలు రాస్తూ కూర్చోవటం కాదు, చిన్న వయసులోనే పెద్ద గుర్తింపు వచ్చింది, ఈ పెద్ద గుర్తింపుకు తగ్గకుండా పెద్ద మనసుతోనే నడవాలి. ఒక గుర్తింపు దేశం ఇచ్చినప్పుడు దానిలో క్రమ వికాసాన్ని నువ్వు చూపించాలి. అందువలన 25వ ఏట సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన యువకుడు నువ్వు, నీ జీవితం ఆ ప్రస్థానంలో సాగడం మంచిది అని అన్నారు. నేను దానికి అంకితమైనాను. అది నాకు చక్కని గుర్తింపు కూడా ఇచ్చింది. ఇన్ని రసాలుండగా మళ్ళీ మీరు కొత్తగా ప్రతిపాదించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? రసము అన్నది ఎంత తేలిగ్గా చెప్పవచ్చునో అంత కష్టంగా కూడా భావించవచ్చు. రసము అనేది అనుభవానికి ప్రతీకగా వాడతాం. అది లౌకిక రసం కావచ్చు. లోకంలో సుఖ దుఃఖాలను చూసినప్పుడు
ఎదటివారి కన్నీరు చూస్తే మనకు కూడా కన్నీరు రావచ్చు. ఎదటి లౌకికమైన భావాలను చూచి స్పందించటం అనేది లౌకిక రసం. ఈ లౌకిక భావాలనే ఒక భిక్షువర్షీయసి లాంటి శ్రీశ్రీ ఖండకావ్యంలో ఒక ముసలమ్మ మరణాన్ని చూస్తాం. అలాగే ఒక అభిమన్యుని వీరదృశ్యం చూస్తాం. కావ్యంలో దీన్ని చూచినప్పుడు భావనామయంగా ఆ దృశ్యాన్ని తన్మయత్వంతో అనుభవిస్తాం. అది లౌకికానందం, ఇది కళానందం లేక అలౌకికానందం. కళ్ళు మూసుకొని ఒక తత్వాన్ని భావిస్తాం. శ్రీరామచంద్రుని యొక్క కథ వాల్మీకి రామాయణంలో చదువుతాం. ఆ వాల్మీకి రామాయణంలో ఉన్న సీతారాములు అధ్యాత్మ రామాయణంలో తాత్విక ప్రతీకలు. ఈ తాత్విక ప్రతీక భావన చేసిన భాగవతంలో శ్రీకృష్ణుడు, గోపిక మొదలైనటువంటి పాత్రల యొక్క తాత్విక భావన చేసిన మన మనస్సులో ఒక ఆధ్యాత్మికమైన ఆనంద చైతన్య స్ఫూర్తి కలుగుతుంది. ఇది ఆధ్యాత్మికమైన ఆనందం, జ్ఞానానందం అంటారు. లౌకికానందం, రసానందం, జ్ఞానానందం అనే 3 దశల్లో రసము మనకు అనుభవింపబడుతుంటుంది. ఈ అనుభవాన్నే రసము అంటారు. ఈ రసాన్ని గురించి రసము నటుల యందు ఉంటుందా, బయట ఉంటుందా, మనలో ఉంటుందా అన్న ప్రశ్న మన భారతీయ తాత్విక శాస్త్రంలో 6 శతాబ్దాలు సాగింది. రసము ఎన్నిష్టము అని సామాన్యంగా అంటుంటారు, రసము సామాజిక నిష్టము అంటారు. రసం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అనుభవింపగలిగే చైతన్యమే రసం. బయట శోకాది భావాలు మనం చూచినప్పుడు మనలోనే ఉన్న శోకాది భావాలు పైకి లేస్తాయి, జాగృతమవుతాయి, అభివ్యక్తమవుతాయి. ఆ అభివ్యక్తమైనటువంటి భావాలను మనం మరలా నెమరు వేసుకుంటూ అనుభవిస్తాం. ఈ సిద్ధాంతం వచ్చిన తర్వాత మన తెలుగు సాహిత్యంలో సామాజిక నిష్టమైన రసాన్ని ఆశ్రయించుకుని విమర్శ అనేది సాగలేదు. ఈ సాగని దుస్థితిని నేను గమనించి ఈ సామాజికమైన నిష్టమైనటువంటి రసం సాగపోవడానికి గల కారణం ఏమిటి అని అన్నప్పుడు శాంతము మూలరసమని, అద్భుతము మూలరసమని, భక్తి మూలరసమని, కరుణము మూలరసమని ఇన్ని సిద్ధాంతాలు ఉన్నప్పటికీ నన్నయ్య భట్టారకుని కాలంలో చెప్పింది సాధ్యోహి రస, రసము సాధింపవలసిందే. ఒక సహృదయుడు నేను ఈ కావ్యాన్ని చదివి ఆనందిస్తాను అని పట్టుదలతో చదవకపోతే, చిత్తశుద్ధితో చదవకపోతే, అభిమానంతో చదవకపోతే అతనికి రససిద్ధి ఉండదు. ఇలా ఒక కావ్యాన్ని చదవాలని, ఆ కావ్యంలో రసాన్ని అనుభవించాలని, ఆ రసాన్ని మననం చేసుకోవాలని, జీవితంలో దాన్ని పెంపొందించుకోవాలి అన్న గాఢమైన సంకల్పమే ఉత్సాహం. ఆ ఉత్సాహము అన్నదే మనలో ఉండే సహజమైన రసం. దీన్ని మూలరసము అని సంస్కృతంలో అంటారు. ఈ మూలరసం ఉత్సాహము అని, ఈ ఉత్సాహమే రసాలకన్నింటికీ మూలమని. మనం శృంగారం చూసినా, హాస్యం చూసినా, ఏ రసాలు చూసినా ఆ శృంగారాన్ని అనుభవించే ఉత్సాహాన్ని గనక లేకపోయినట్టు ఇది నీరసంగా ఉండదు. ఒకడు గొప్ప పద్యం చదువుతాడు, ఈ పద్యంలో ఎంతో గొప్పమైన రసం ఉంటుంది అంటాడు, కానీ ఇంకోడు ఏముందండి అంటాడు. అతనికి రసాస్వాదన శక్తి లేదు, రసాస్వాదనం పొందాలనే ఉత్సాహం లేదు, అందువలన అతనికి రససిద్ధి లేదు. పద్యం ఒకటైనా, పాట ఒకటైనా, మూర్తి ఒకటైనా అనుభవించేవాడు అనుభవించగలుగుతున్నాడు, అనుభవించలేని వాడు అనుభవించలేకపోతున్నాడు. వీళ్ళిద్దరికి ఉన్న తేడా ఏమిటంటే ఇద్దరికీ శక్తి ఉంది, కానీ ఒకడేమో ప్రేరేపింప చేసుకునే శక్తి అతనిలో లేదు. ఎవరైతే రసము వైపు ప్రేరేపణ చేసుకుండే మానసిక ఉత్సాహం కలిగి ఉంటాడో అతడే సహృదయుడు, అతడే రసము. రసాలకన్నింటికీ మూలమైనది రసానాం రస. ఇది వీరము, ధర్మవీరము అని నేను ప్రతిపాదించాను. ఒక విధంగా ఉత్తరాదిలో 24 భాషల్లో ధర్మవీరయేవ రసానాం రస అన్న క్రొత్త సిద్ధాంతాన్ని ఆలంకారికంగా ప్రతిపాదించినటువంటి తెలుగు వారిలో చిట్ట చివరి కుర్చీ నాది ఏమో అనుకుంటున్నాను. అది ఒక విధంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప. సంస్కృత ఆలంకారికుల వరుసలో చివర నిలిచి ఉన్నాను. విమర్శ అనగానే బాగా పొగటం గాని, బాగా తిట్టడం గాని ఎందుకు అలా పాతుపోయిందండి? అమ్మా, ఒక పదం ఒక భాషలో
ఒక అర్థాన్ని ఇస్తుంది. అదే కాలక్రమంలో మారేసరికి అనుభవ దశలుగా మారి అనేక అర్థాలు ఇస్తాయి. విమర్శ అనే పదం తెలుగు వానికి తిట్టటం అనే అర్థం వస్తుంది.